ఏ విధంగా ఉందో ఈ యొక్క సంఘటన నిదర్శనం. అదేవిధంగా రేవంత్ గారిని కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ పరిపాలన పైన మరియు ఏదైతే ఇతర నియోజకవర్గాలకు నువ్వు పట్టించుకుంటలేవో వాటికి నిధులు విడుదల చేసి వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక 100 రోజుల్లో అమలు చేస్తున్న అనేక స్కీమ్ల గతి ఏంటిదో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేదు, ఇండ్లు లేవు, పెన్షన్ వస్తలేదు. పాపము పూర్తిగా 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ దారిలోనే కాంగ్రెస్ కూడా నడుస్తూ ఉంది. రైతులు వానాకాలం వచ్చింది, ఏదైతే